ఎలా ఉంది అంటే ఏం చెప్పమంటారన్న, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అంత దారుణంగా ఉంది. భర్త మహాశైలకు విజ్ఞప్తి బయటకు వస్తున్నా ఇప్పుడే. నాకు ఆడియన్స్ కి ఒక విజ్ఞప్తి పెట్టుకోవాలని ఉంది. ఆడియన్స్ కి ఇదే నా విజ్ఞప్తి. చూస్తారా చూడరా మీకే వదిలేస్తున్నాను. నాకైతే మాత్రం దారుణంగా అనిపించింది అన్న. 2.5 గంటల సినిమా, 8 మొదలైంది, ఇప్పుడు అయితే 10:40 అవుతుంది టైము. నాకు 4 గంటల సినిమా లాగా అనిపించింది. 4 గంటల సినిమా లాగా అనిపించింది. పోనీ ఆ 4 గంటల సినిమా చూసిన ఫీల్ ఉందా? లేదు. నిన్న ఎంత అయితే ఆనందంతో బయటకు వచ్చానో, ఎంత సాటిస్ఫాక్షన్ తో, ఎంత హ్యాపీనెస్ తో బయటకు వచ్చానో, ఈ రోజు అంత తలకాయ నొప్పితో బయటకు వస్తున్నాను. లిటరల్లీ తల పట్టుకున్నాను నేను. కిషోర్ తిరుమల గారు బాగానే తీస్తారు సినిమాలు, మంచి సినిమాలు ఉన్నాయి. రెడ్ అవని, ఉన్నది ఒకటే జిందగీ అవని, లేకపోతే మన నేను శైలజ అవనివ్వండి. అఫ్ కోర్స్ లాస్ట్ సినిమా కొంచెం శర్వ గారితో అటిట్ అయింది. ఈ సినిమా అయితే డౌట్ లేదండి, అటిట్ కాదు, మొత్తానికి దొబ్బినట్టే. సంక్రాంతి బరిలో అసలు ఇంకా ఈ క్షణం నుంచే తొలగిపోయినట్టు. ఈ క్షణం నుంచే మీరు సాయంత్రం షోలు, మ్యాట్నీ షోలు పక్కన పెట్టండి, ఈ క్షణం నుంచే తొలగిపోయినట్టు. రవితేజ మాస్ నుంచి క్లాస్ కి రానివ్వండి, క్లాస్ లో ఉండనివ్వండి, మాస్ లో ఉండనివ్వండి, ఆయన ఏ జానర్ లో అయినా ఉండనివ్వండి, బేసిక్ గా సినిమాలో దమ్ము ఉండాలి, సినిమాలో కంటెంట్ ఉండాలి. ఒకవేళ కంటెంట్ లేకపోయినా రొటీన్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ ఉన్నా కూడా దాన్ని చూపించే పద్ధతి ఉండాలి. ఇప్పుడు మన అనిల్ రావిపూడి గారు ఎలా ఉన్నారంటే చూపిస్తారు, స్టోరీ రొటీనే ఉంటది, కామెడీ రొటీన్ ఉంటది, అందరూ ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే థ్రిల్ ఫీల్ అవుతాము. ఆయన చూపించే పద్ధతికి, చూపించే విధానానికి మనం కనెక్ట్ అయిపోతాము, నవ్వుకుంటాము, ఏడుస్తాము, బయటికి వస్తాము, అమ్మ నాన్నల్ని మళ్ళీ తీసుకెళ్తాం సినిమాకి, ఫ్యామిలీ వాళ్ళని తీసుకెళ్తాం సినిమాకి. అది రొటీన్ స్టోరీలో ఉన్నా కూడా అనిల్ రావిపూడి గారు క్రియేట్ చేసే మ్యాజిక్. ఇక్కడైతే అది మిస్ అయింది. సినిమా అని రవితేజ గారిని ఆ పాత కామిక్ టైమింగ్ తో వాడడానికి ట్రై చేశారు. ఏదైతే కిక్ లేకపోతే మిరపకాయ అవనివ్వండి, లేకపోతే ఇంకేదైనా రవితేజ గారి ఉన్న కామిక్ టైమింగ్ ని బయటికి తీసుకొచ్చి ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని మళ్ళా చూపిద్దామని ట్రై చేశారు కిషోర్ తిరుమల గారు. అదే ప్రాబ్లం అయిపోయింది అనిపిస్తుంది. స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమా వెళ్ళే కన్నా రవితేజ గారిని మైండ్ లో పెట్టుకొని తీసినట్టే అనిపించింది తప్ప ఎక్కడా నాకు సినిమాలో అయితే నాకు ఆ కనెక్షన్ అనేది కనిపించలేదు. బాస్ ఫోన్ చూడాలా అర్థం కాలేదు, సినిమా చూడాలా అర్థం కాలేదు, ఏం చేస్తున్నానో అర్థం కాలేదు, ఎందుకు వచ్చానో అర్థం కాలేదు. సినిమా స్టార్టింగ్ నుంచి కనెక్టివిటీ అనేది లేకుండే, ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండే. ట్రెండీ టాపిక్స్ వాడారు, ట్రెండీ డైలాగ్స్ వాడారు, చాలా మీమ్ మెటీరియల్స్ ని యూజ్ చేసుకొని సినిమాలో డైలాగ్స్ కింద వాడారు. బట్ ఎక్కడ నవ్వు రాలేదన్నా, బలవంతంగా నవ్వించారు. ఇద్దరు హీరోయిన్లు కూడా వేస్ట్ అన్నా నాకు. అంటే కాన్సెప్ట్ మీకు బేసిక్ గా ఇద్దరు హీరోయిన్ల మీద ఉంది కాబట్టి ఇద్దరు హీరోయిన్లు పెట్టుకున్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నారు ఇద్దరు హీరోయిన్లు కూడా, కాదనట్లేదు. కాకపోతే వాళ్ళ వల్ల పెద్ద ప్రయోజనం లేకుండే. పోనీ గ్లామర్ రోల్ కోసం ఏమైనా వాడుకున్నారా అంటే నో, గ్లామర్ కూడా అంత ఏం లేదు. అఫ్ కోర్స్ చూడ్డానికి ఇద్దరు బబ్లీగా ఉన్నారు, లవ్లీగా ఉన్నారు. అషిక గారు కూడా చాలా లవ్లీ పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగున్నారు అషిక గారు కూడా చూడ్డానికి. ఆఫ్టర్ బింబిసారా గానీ ఇందులో చూస్తే చాలా చాలా మంచిగా కనిపించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి, నాకు తలకాయ నొప్పి. ఆడియన్స్ కి ఇదే నా విజ్ఞప్తి. మీరు చూస్తారా చూడరా మీకే వదిలేస్తున్నాను. రవితేజ అన్నకి ఇంకొక మాట, అన్న మంచి సినిమాతో మీరు వాపస్ రండి, మీ సినిమాలు మళ్ళా చూస్తాము, కాకపోతే కొంచెం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక మంచి సినిమా తీయండి. మెయిన్ గా నేను రవితేజ అన్న సినిమాకి వచ్చిన నేను డిసప్పాయింట్ అన్న, ఎందుకంటే జెన్యూన్ రివ్యూ చెప్పాలి భయ్యా. ఇప్పుడు సినిమా బాగుందని బాగుందని కదని, సో చాలా సినిమాలు చూసినా మన మాస్ మహారాజా అని చూపించే విధానం అంటే ఎవరు చెప్తా భయ్యా, సినిమాలో బాగుంది ఏంటంటే భయ్యా నాకు మాస్ మహారాజా యాక్టింగ్ భయ్యా, ఆయన టైమింగ్, ఆయన డాన్సింగ్, ఆయన కామెడీ టైమింగ్ అది అదిరిపోయింది భయ్యా. కానీ కొన్ని సీన్లలో భయ్యా నాకు అంటే వర్కౌట్ కానీ కామెడీ అంటే డైరెక్టర్ గారు చూసుకోవాలి కదా, సినిమా లెంతీ అని అనిపించింది నాకైతే. మెయిన్ గా భయ్యా మన ఎక్స్ మన వైఫ్ ఒకే ఆఫీస్ లో ఉంటే అది అదిరిపోయింది ఎపిసోడ్ మాత్రం. అంటే ఇద్దరు ఒకే ఆఫీస్ లో ఉంటే ఒక లవర్ అంటే భర్త ఎలా కష్టపడతాడు, ఎలా చేస్తాడు, మన మాస్ మహారాజా మాత్రం మెప్పించాడు భయ్య ప్రతి సీన్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదరగొట్టిండు. కానీ డైరెక్టర్ గారు లెంత్ చేసి అంటే అనవసరమైన కామెడీ, పనికిరాని కొన్ని సీనియర్స్ నాకు నచ్చలే భయ్య, నేను డిసప్పాయింట్ చాలా. ఎందుకంటే మా మాస్ మహారాజా ఈ సినిమాతో బ్యాక్ ఇస్తారా, హిట్ కొడతారా అని కూడా, కానీ చిన్న విషయాల్లో హిట్ కొట్టలే. అంటే ఇప్పుడు నేను ఫేక్ గా అయితే ఫేక్ కాదు, చూసుకోవాలి కదా. ఒక సినిమాని కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు అంటే ఏది పెడితే పిచ్చోలు కాదు కదా జనాలు. అవును అంటే కామెడీ పెడితే ఏదైనా కామెడీ పెడతారా, అది ఏం కామెడీ వర్కౌట్ కానీ కామెడీ నాకు నచ్చలేదు. సో నేను చాలా సినిమాలు చెప్పిన ఇలాంటి అంటే బాధ అనిపిస్తుంది రవితేజని చూడాలని. సో ఇద్దరు హీరోయిన్ వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్, వాళ్ళ డాన్సింగ్ బాగుంది. మెయిన్ గా మన సునీల్ గారిని వాడుకునే విధానం కూడా తెలియలేదు భయ్యా. మన అంతంత పెద్ద కాస్టింగ్ చేసుకుని ఎందుకు వాళ్ళు అంటే సినిమా పరంగా చూద్దాం, నాకు నచ్చలేదు. ఎందుకంటే కోట్లు పెట్టి సినిమా తీస్తారు, అసలు మా మాస్ మహారాజా బ్యాక్ ఇస్తారు అని కూడా బాధ అనిపిస్తుంది భయ్యా, చాలా డిసప్పాయింట్.
అన్న ఒక సాంగ్ అయితే అంటే వాళ్ళిద్దరి ముగ్గురు రొమాంటిక్ అంటే మన రవితేజ అన్న అండ్ వాళ్ళిద్దరితో రొమాన్స్ ఆ యాక్టింగ్ ఆ డాన్స్ సాంగ్ మస్తు ఉందన్న సాంగ్ ప్రతి ఒక్కటి బాగుంది కానీ సినిమాకు బోయ్ అంటే నీకే అనిపిస్తుంది ఎందుకురా అట్లా అనిపిస్తుంది అది చూసుకుంటే బాగుంటుంది సంక్రాంతి కదా దుమ్ము లేస్తే కదా సో మాస్ మహారాజా ఒకటే భయ్య మాస్ మహారాజా చూడొచ్చు వన్ మ్యాన్ షో అద్రగొట్టిండు అంటే ఆ టైమింగ్ అని ఒక ఇడియట్ వెంకి ఆ టైమింగ్ ఆ డాన్సింగ్ అంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఏడా తగ్గలే భయ్య ఇప్పుడు కూడా ఏడా తగ్గలే అద్రగొట్టిండు చాలా బాగుంది అన్న సినిమా. మీరు ఇందులో ఉన్న యాక్టర్స్ ని కరెక్ట్ వాడుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంత మంది యాక్టర్స్ పెట్టినా ఎంత మంది కమెడియన్స్ పెట్టినా స్టోరీలో దమ్ము లేనప్పుడు వేస్టే కదా. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను, చాలా బోర్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ఎక్కడ ఏముంటది ఇంకా ట్విస్టులు ఉంటాయా వేరే లెవెల్లో ఉంటుందా అంటే మొత్తం స్టోరీ ఒక మూవీ లైన్ లోనే ఉంది. అసలు భర్త మహాశైలు ప్రతి ఒక్కరు చూడండి. మీరు పెళ్ళైన తర్వాత తప్పు చేస్తే మాత్రం మీ వాడికి చెప్పకండి. ఇది మాత్రం చెప్పారు అనుకోండి మీ పని అంతే అని చూపించారు. కానీ ఒక జనరేషన్ బట్టి ఉంటుంది అనుకున్నారు కానీ పబ్లిక్ కరెక్ట్ తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ అలా రొటీన్ అయిపోయింది స్టోరీ. సత్య గారు కామెడీ చాలా బాగుంది. సునీల్ గారిని కూడా అంత వాడుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంద్రకిషోర్ గారు కూడా అంత వాడుకోలేదు. ఇందులో మెయిన్ అసలు కామెడీ పర్పస్ అంటే సత్య గారికి ఒక సాంగ్ ఇచ్చారు. ఆయనకు ఒక హీరో సాంగ్ ఇచ్చారు, అంత బాగుంది. కానీ కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది నాకైతే. ఓవరాల్ గా అయితే కొంచెం వచ్చిన మూవీస్ లలో ఇది థర్డ్ ప్లేస్ లో వచ్చేసింది. కానీ చూడండి ప్రతి ఒక్కరు డిసప్పాయింట్. మేము ఏదో ఉన్నది చెప్తామండి. స్టోరీ మొత్తం ఇదే, ఇంకా వేరే ఏం లేదు.